హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బిగ్ బిలియన్ డేస్ అయితే రాబోతుంది. 2025లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సేల్ అని చెప్పుకోవచ్చు, ది బిగ్గెస్ట్ సేల్. ఈ సేల్లో కనుక మీరు ఒక మంచి సౌండ్ బార్ కొనాలన్నా, మేము మా బడ్జెట్ 15,000 అన్న, 10,000 నుంచి 15,000 ఒక మంచి సౌండ్ బార్ చెప్పు బాయ్. నాకు సౌండ్ క్వాలిటీ బాగుండాలా, ఎగ్దమ్ సౌండ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. అది సౌండ్ క్వాలిటీ బాగాలేదు, ఎంత తగ్గితే నాకేం ఉపయోగం? 10,000 దగ్గర, 12,000 దగ్గర, 20,000 దగ్గర. నాకు మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న సౌండ్ బార్ చెప్పన్నా, ప్రైస్ తగ్గితే నేను దాన్ని కొనుక్కుంటానంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను 2 కేటగిరీస్, ఒకటి మీకు మంచి 2.1 సౌండ్ బార్ చెప్తాను అండ్ 5.1 సౌండ్ బార్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే సౌండ్ బార్స్ అన్ని మన ఛానల్లో రివ్యూ ఉంటాయి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ 22 సౌండ్ బార్స్ అయితే నేను పెట్టాను. జనవరి నుంచి వచ్చిన సౌండ్ బార్లు అన్నీ నా దగ్గర దాచి టెస్ట్ చేసి ఒకదాన్ని చూసి మీకు ఈ వీడియో అయితే చేసిన 100% మీరు ఈ వీడియోని ట్రస్ట్ చేయొచ్చు. అండ్ మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే, కంపల్సరీ ఈ వీడియో చూసినప్పటికీ సేల్లో నేను ఏ సౌండ్ బార్ కొనాలని ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసాకే సౌండ్ బార్ కొనండి. ఎందుకు అంటే కొన్నిసార్లు ఆఫర్లు అనేది తారుమారైపోతాయి. మంచి సౌండ్ బార్ల మీద ఒక్కొక్కసారి ఎక్కువ ఆఫర్స్ రావచ్చు, డబుల్ డిస్కౌంట్ రావచ్చు. అందుకని ఆ వీడియో చూసాకే డెసిషన్ తీసుకోండి. ఈ వీడియోలో మీకు ప్రాపర్ ఆడియో క్వాలిటీ ఎలా ఉంటుంది, మీకు ఎవ్రీథింగ్ నాలెడ్జ్ అయితే ఇక్కడ మీకు అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ మీరు ఒక మంచి 2.1 సౌండ్ బార్ కొనాలంటే ఇక్కడ అదృష్టం ఏంటంటే 3.1 సౌండ్ బార్ ఉంటుంది. అదే మనకి సామ్సంగ్ B650D XL ఇది. సో ఎక్సలెంట్ సౌండ్ బార్. దీన్ని కొట్టే సౌండ్ బార్ ఈ ప్రైస్ రేంజ్లో రెగ్యులర్గా 17,000 ఉంటుంది బ్రదర్. ఈ సేల్లో మీకు ఖచ్చితంగా 11-12,000 రూపాయలు వస్తుంది. దీన్ని మిస్ చేసుకుంటే నేనైతే పిచ్చోడిని అనుకుంటాను. అంత ఎక్సలెంట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు 3.1 ఛానల్తో వస్తుంది. అంటే మీకు సెంటర్ స్పీకర్ ఉంటుంది, దాంట్లో ఉంచే వాయిస్ వస్తుంది, రిమైనింగ్ స్పీకర్స్లో నుంచి సౌండ్స్ వస్తాయి. సో దాట్ మీకు ఆడియో క్లారిటీ బాగుంటుంది. దాని గురించి ఆడియో గురించి మాట్లాడేటప్పుడు చెప్తాను. అండ్ ఇది మీకు 370 వాట్ అవుట్పుట్తో వస్తుంది. అండ్ వైర్లెస్ సబ్వూఫర్, అది మీకు పవర్ ఇచ్చుకుంటే చాలు, రెండింటి మధ్య కనెక్షన్ అవసరం లేదు. వైర్లెస్కి ఇవైతే మీకు కనెక్ట్ అయిపోతాయి. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు సామ్సంగ్, వెదర్ ఇట్ ఈ సౌండ్ బార్ ఆర్ సబ్వూఫర్. అండ్ డాల్బీ ఆడియోతో వస్తుంది అండ్ DTS వర్చువల్ ఎక్స్ సపోర్ట్తో వస్తుంది. ఇక్కడ కాస్త మ్యాజిక్ ఉంది, దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫీచర్స్ అయితే. ఇక సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే టాప్ నాచ్, 100% అండర్ 15,000లో ఏదన్నా 3.1, 2.1 సౌండ్ బార్ దీన్ని కొడుతుందా అంటే నాట్ ఈవెన్. 5.1 సౌండ్ బార్ కూడా దీని యొక్క బేస్ కానీ, దీని యొక్క ట్రెబుల్స్ కానీ, దీని యొక్క ఇన్స్ట్రుమెంటల్ క్లారిటీ కానీ 100% కొట్టావు. మీకు సరౌండ్ స్పీకర్స్ డజంట్ మ్యాటర్. కాస్త సరౌండ్స్ నుంచి సరౌండ్ స్పీకర్ లేకపోయినా సరౌండ్ ఎఫెక్ట్ వస్తే చాలనుకుంటే అన్నీ అసలు మీరు ఇంకో థాట్ లేకుండా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను. రెండు కూడా ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండిట్లో కార్ట్లోకి యాడ్ చేసుకొని పెట్టుకోండి. సేల్ స్టార్ట్ కాగానే కొనేసేయండి. అంత డ్యామ్ షూర్ అండ్ 100% చెప్తున్నాను. ఇంకా డీటెయిల్ కావాలంటే దీని యొక్క డెడికేటెడ్ రివ్యూ వీడియో ఉంటుంది మన ఛానల్లో, చూడండి. ఇది వెరీ హై వాల్యూమ్ ఉంటుంది, మంచి ట్రబుల్స్ ఉంటాయి. అండ్ బేస్, బిలీవ్ మీ, సాలిడ్ పంచింగ్ బేస్, ఎక్సలెంట్ సాఫ్ట్వేర్ బేస్. అంటే వెరీ 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 లోవర్ ఫ్రీక్వెన్సీకి కూడా మీకు ఆ సబ్వూఫర్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో దట్ మీకు తక్కువ వాల్యూమ్ పెట్టుకున్నా సరే తక్కువ ఫ్రీక్వెన్సీస్ కూడా రెస్పాండ్ అయ్యి ఆ సాలిడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. మీలో ఎవరైనా కొని ఇది వాడుతుంటే నా కోసం కామెంట్ చేయండి, మన వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదు ఆ సాలిడ్ థంపింగ్ బేస్ అంత వద్దన్న మాకు అనుకుంటే యూ కెన్ అడ్జస్ట్. మీరు ఆ బేస్ని కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. కొంతమందికి బేస్ ఇరిటెంట్గా ఉంటారు, కొంతమందికి బేస్ లవర్స్ ఉంటారు. మంచి పని చేశారు. మంచి బేస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో అదొకటైతే నాకు బాగా నచ్చింది. వోకల్స్ అనేది చాలా క్లియర్గా ఉంటాయి. వోకల్స్ నేను ఎక్కడ ఇష్యూ అబ్జర్వ్ చేయలేదు. ఇన్స్ట్రుమెంటల్స్ క్లారిటీ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ బాగా నచ్చింది ఏంటంటే వర్చువల్ సరౌండ్ సౌండ్. ఇది యాక్చువల్గా 3.1 సౌండ్ బార్. అంటే ఒక సౌండ్ బార్ వస్తుంది, ఆ సబ్వూఫర్ వస్తుంది. మరి సరౌండ్ స్పీకర్స్ ఉండవు. వర్చువల్గా మనకి సరౌండ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఏదో సౌండ్లు వస్తున్న ఫీలింగ్ మీకు వస్తుంది. మీరు సౌండ్ బార్కి ఎగ్జాక్ట్గా 4 to 5 feet డిస్టెన్స్లో కూర్చోండి, ప్రాపర్ ఓపెన్ స్పేస్లో కూర్చోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సరౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. మరి నేను డెడికేటెడ్గా సరౌండ్ స్పీకర్లు ఉండి అందులో నుంచి వచ్చిన సౌండ్ వస్తుందని నేను చెప్పను. దానికంటే ఒక 50% ఆర్ లోవర్లోనే రావచ్చు. బట్ ఏ సరౌండ్ స్పీకర్ లేకుండా ఆ సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేయడం, ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అది సామ్సంగ్ మెస్మరైజ్ చేసిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా సరౌండ్ ఎఫెక్ట్ కూడా టాప్ నాచ్ ఉంది. ఒకవేళ మీరు 15,000 లోపల చూస్తున్నట్లయితే ఇది రెగ్యులర్గా 17,000 ఉంటుంది. ఈ సేల్లో 11,000కి 100% వస్తుంది విత్ కార్డ్ ఆఫర్స్. 11-12,000 రూపాయలు ఈ సౌండ్ బార్ వస్తే ఏం ఆలోచించొద్దు, స్ట్రైట్ అవే తీసుకోండి. నైట్ 12కి తీసుకున్నా పర్లేదు. బట్ లేదు నేను చెప్తాను కదా అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 9కో 10కో మీకు సౌండ్ బార్స్ వీడియో వస్తుంది. సేల్ స్టార్ట్ అవ్వగానే 22nd రోజు యాక్టివ్గా ఉండండి. 5-6 వీడియోలు టెక్ రిపోర్ట్లో పడితే ఒక 10 వీడియోల వరకు మీకు TRT ప్రీమియం డీల్స్ ఛానల్లో పడతాయి. సో ఆ డే వెరీ ఇంపార్టెంట్ డే. సో దట్ ఆ రోజు నోటిఫికేషన్స్ రావు, మీరే యాక్టివ్గా ఉండి వీడియో చూసి మంచి సౌండ్ బార్ అయితే కొనుక్కోండి. ఇది నా ఫస్ట్ రికమెండేషన్. మీకు 2.1 అనుకునే వాళ్ళకి బోనస్ 3.1 సౌండ్ బార్. ఇక కొంతమంది ఉంటారు, అన్న మాకు 5.1 కావాలి అండర్ 15,000 అంటే మాత్రం
ఇది ఇక్కడ మీకు వెరీ క్లియర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి యూజువల్గా 15,000 ప్రైస్ రేంజ్లో మనకి 2 సౌండ్ బార్లు, ఒకటి జీబ్రానిక్స్ నుంచి ఇంకోటి బోట్ నుంచి 2 అవైలబుల్గా ఉంటాయి. బోట్ నుంచి బోట్ 5400D, ఇంకోటి జీబ్రానిక్స్ నుంచి జీబ్రానిక్స్ 9510 WS Pro. ఈ రెండింటి రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి కాస్త 2000 ఎక్కువ పెడితే సోనీ S20R 17,000లో రెగ్యులర్గా మనకి అది అవైలబుల్గా ఉంటుంది, దాని రివ్యూ ఉంటుంది, మన ఛానల్లో చెక్ చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి యూజువల్గా ఈ ప్రైస్ రేంజ్లో. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏదైతే నేను బోట్ 5400D చెప్పానో ఇది ఒక మీకు ఆటో డీజే లాంటి సౌండ్ వస్తుంది, అంటే గజ్జలు వస్తుంది, బేస్ వస్తుంది, ఏకదమ్ సాలిడ్ బేస్ వస్తుంది. బెడ్రూమ్లోకి నేను సజెస్ట్ చేయను, బట్ హాల్స్లోకి తీసుకోవచ్చు. దాని రివ్యూ అనేది ఒకసారి మీరు చూడండి. ఇది కాకపోతే 10,000 అండర్లో వస్తుంది కాబట్టి నేను దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. మీ బడ్జెట్ 15,000 పెట్టుకున్నారు కాబట్టి ఈ బోట్ 5400Dని నేను తీసుకోను, ఎందుకంటే 10,000 లోపల 8,000 కూడా ఇది మీకు రావచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం సేమ్ మీకు 9510 WS Pro జీబ్రానిక్స్ ఇది కూడా మీకు 10 నుంచి 11,000 రూపాయలు వస్తుంది. సో దీన్ని కూడా నేను బోట్ కంటే మీకు జీబ్రానిక్స్ లాట్ బెటర్. ఒకసారి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మీరు బోట్ కంటే కూడా జీబ్రానిక్స్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి, 10-11,000 అయితే. బట్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే 15,000 పెడతారనే కదా నేను మిమ్మల్ని బెస్ట్ ఆడియో ఎక్స్పీరియన్స్కి ఎక్కువ నేను డబ్బులు ఖర్చు పెట్టమంటాను. 4,000 తక్కువ వచ్చిందని దానికి పొమ్మని చెప్పను. సో దట్ ఇక్కడ ఒక మెస్మరైజింగ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు సేల్లో ఉండదు బోట్ 5500DA అనేది. బట్ అదేంటో తెలియదు కానీ సేల్ వచ్చినప్పుడల్లా మీకు ఇది స్టాక్లోకి వస్తుంది. అది ఏం మాయో నాకు తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఈసారి కూడా స్టాక్లోకి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోదగ్గ సౌండ్ బార్ అది. ఎందుకంటే ఇది మీకు 13,500 రూపాయలు వస్తుంది. 13,000 రూపాయలకి ఇది మీకు 500 వాట్ అవుట్పుట్తో వస్తుంది, మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ వైర్లెస్ శాటిలైట్స్ ఉంటాయి, సబూఫర్ వైర్లెస్ అయితే కాదు, శాటిలైట్స్ అయితే మీకు వైర్లెస్గా ఉంటాయి. డాల్బీ అట్మాస్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కంటెంట్ చూసేటప్పుడు బిలీవ్ మీ దీని యొక్క రివ్యూ మన ఛానల్లో ఉంటుంది, ఈ thumbnail తోటి ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డాల్బీ అట్మాస్ క్వాలిటీ, ఆ సౌండ్ క్వాలిటీ అనేది మీకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వాల్యూమ్ ఫస్ట్లీ వెరీ హై ఎనఫ్, వాల్యూమ్లో ఎక్కడ మీకు ప్రాబ్లం లేదు, మంచి ట్రబుల్స్ ఉంటాయి అండ్ గుడ్ బేస్ ఉంటుంది. కాస్త మరీ బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే బేస్ కొంచెం తక్కువ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే. మీరు మీడియం సైజ్ హాల్స్ అయితే మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు. 200 స్క్వేర్ ఫీట్, 250, 300 స్క్వేర్ ఫీట్స్కి మీకు బేస్ అయితే తక్కువ అనిపించింది. మరీ అంతకంటే పెద్దది అయితే మాత్రం మీకు బేస్ కాస్త తక్కువ అనిపిస్తుంది. వోకల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి అండ్ మిడ్స్ బిలీవ్ మీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మిడ్స్ క్వాలిటీ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని వందల మంది మన ఛానల్లో ఈ వీడియో చూసి పర్చేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు నా రిక్వెస్ట్, మీ ఆడియో ఎక్స్పీరియన్స్ నేను చెప్పింది మీకు ఉందా లేదనేది కింద షేర్ చేయండి. అప్పుడు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి కూడా మన గురించి ఒక క్లారిటీ వస్తుంది, మనం ఎంత క్లియర్గా టెస్ట్ చేస్తాం అనేది. సో ఒకవేళ ఇది రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవ్రీ సేల్లో జరిగినట్టుగానే ఈ సేల్లో కూడా మీకు ఇది 5500DA అనేది మీకు స్టాక్లోకి వస్తే ఇంకేం ఆలోచించొద్దు, స్ట్రైట్ అవే 13,000, 14,000 రూపాయలకి 100% మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. మరి కాన్సెప్ట్ ఏమన్నా అంటే మాత్రం ఒకటి ఏంటంటే ఆ సబూఫర్ ఏదైతే ఉందో వైర్డ్ సబూఫర్తో వస్తుందన్నమాట. సో వైర్డ్ సబూఫర్తో కాకుండా వైర్లెస్గా ఇచ్చుంటే బాగుండేది, అదొక్కటి నాకు ప్రాబ్లం అనిపించింది, అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా అది మీరు తీసుకోవచ్చు. ఇది ఉంటుందని 100% చెప్పను, ఉండకపోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి మీకు అప్పర్ బేస్ లవర్, అంటే మీకు ఇంట్లో సౌండ్ పెట్టుకొని మేము బయట నుంచి వింటామన్నా అండ్ మాకు వినిపించే బేస్, అంటే ఇప్పుడు మనకు గణేష్ దగ్గర, నిమజ్జనాల దగ్గర ఫీల్ ఎంతో దూరం వినిపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అలానే చాలామందికి ఏంటంటే బేస్ పంచీనెస్తో పాటు వాళ్ళ చెవుకి వినిపించాలి, ధమ్ ధమ్ అనేది గుద్దేది వినిపించాలనుకుంటే మాత్రం అప్పర్ బేస్ లవర్స్కి నేను స్ట్రైట్ అవే నేను సజెస్ట్ చేసేది వచ్చేసి మీకు సోనీ S20R రెగ్యులర్గా 17,000 ఉంటుంది, బట్ ఈ సేల్లో ఖచ్చితంగా మీకు 12,000 రూపాయలకు వస్తుంది. 12,000 నుంచి 13,000 రూపాయల మధ్యలో మీకు ఈ సౌండ్ బార్ వస్తుంది. కాకపోతే ఇది మీకు 400 వాట్ అవుట్పుట్తో వస్తుంది. 400 వాట్ అని మరీ చీప్గా తీసేయకండి. బెడ్రూమ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, స్మాలర్ సైజ్ హాల్స్కి. మరీ బిగ్గర్ సైజ్ హాల్స్ అయితే వాల్యూమ్ తక్కువ అనిపిస్తుంది, ఫర్ షూర్ తక్కువ అనిపిస్తుంది. బట్ చూసుకోండి, మీకు 200, 300 స్క్వేర్ ఫీట్ వరకు ఓకే, కానీ అంతకుమించి ఎక్కువైతే మాత్రం కాస్త చూసుకొని కొనుక్కోండి. అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ శాటిలైట్స్ అనేది వైర్డ్గా ఇచ్చారు, బట్ వైర్ లెంత్ బాగానే ఉంటుంది, బట్ వైర్డ్ ఇచ్చారు, అదొకటి వైర్లెస్ ఇస్తుంటే బాగుండేది. ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ వాల్యూమ్, డీసెంట్ వాల్యూమ్, డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్. 400 వాట్స్ అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ బ్యాలెన్స్డ్ ట్రబుల్స్ ఉంటాయి, హై అప్పర్ బేస్ ఉంటుంది. వినిపించే బేస్ అనేది చాలా సాలిడ్గా థంపింగ్ బేస్ అనేది మీకు ఆ సౌండ్ బార్లో నుంచి వస్తుంది అనమాట. థంపింగ్ అంటే ఐ మీన్ వైబ్రేట్ అవ్వడం కాదు, వినిపించే దమ్ము దమ్ అనే గుద్దే బేస్ వస్తుంది. క్లియర్ వోకల్స్ ఉంటాయి, ఇన్స్ట్రుమెంటల్స్ కూడా సాలిడ్గా ఉంటాయి, అంటే ఐ మీన్ టపా టపా అన్నట్టు రాదు, ఎక్దమ్ సాలిడ్ ఇన్స్ట్రుమెంటల్స్ అయితే మీకు ఇందులో చూడడానికి ఉంటుంది. అండ్ దీన్ని మేము తీసుకోవచ్చా అంటే 12-13 వేల రూపాయలకి సోనీ లాంటి బ్రాండ్ నుంచి అప్పర్ బేస్ లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాన్స్ అంటే రెండే ఒకటి, లోవర్ బేస్ అనేది మీకు ఎప్పుడైతే నేను శాంసంగ్, ట్రిబిట్ లేకపోతే ఎల్జీలలో నేను లోవర్ బేస్ వస్తుందని చెప్తాను కదా, ఆ లోవర్ బేస్ అనేది ఇందులో మీకు చూడడానికి ఉండదు. రెండోది ఆ శాటిలైట్ స్పీకర్స్ వైర్డ్ ఇచ్చారంటే ఇది ఎప్పుడో పాత కాలం, ఒక 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. అది కొత్త మోడల్ ఏం రాలేదు కాబట్టి వాళ్ళని ఏం అనలేం మనం,
పాత మోడల్నే కంటిన్యూ చేస్తున్నారు. వైర్డ్ శాటిలైట్స్తో వస్తుంది. వైర్స్ కాస్త ఇంట్లో కనిపిస్తుంది, అయితే చూసుకోండి. ఇది ఇక ఫైనల్ మీరు 15,000 బడ్జెట్ అని చూస్తున్నారు కదా. నాకు తెలిసి నా అంచనా ప్రకారం ఇది ఈ సేల్లో ఇప్పుడు నేను చెప్పబోయే సౌండ్ బార్ రెగ్యులర్గా 23,000 ఉంటుంది. ఈ సేల్లో ఫర్ షూర్ 15,000 నుంచి 17,000 మధ్యలో వస్తుంది. నాకు తెలిసి 15,000కి కూడా రావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 17,000కి వచ్చినా నా కోసం ఆ 2,000 కష్టపడి ఆడొక్కడ అప్పు చేసి తీసుకుంటే నేను ఇప్పటివరకు చెప్పిన సౌండ్ బార్స్ అన్నిట్లో కల్లా టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే సౌండ్ బార్ నుంచి వస్తుంది. అదే మీకు ఎల్జీ S65TR. దీనికి సంబంధించిన రివ్యూ ఈ తమ్నెయిల్తో మన ఛానల్లో ఉంటుంది. బిలీవ్ మీ 15,000కి వస్తే ఏం ఆలోచించకండి, కళ్ళు మూసుకొని తీసుకోండి. 17,000కి వచ్చినా సరే మీరు వర్త్ మనీ అని చెప్తాను 100%. ఎక్సలెంట్ సౌండ్ బార్ ఇది. మీకు 600 వాట్ అవుట్పుట్తో వస్తుంది. గ్రేట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఫుల్లీ వైర్లెస్, ఎక్కడ మీకు వైర్స్ జనరేట్ ఉండదు. అండ్ ఏ సౌండ్ ప్రో టెక్నాలజీతో వస్తుంది. ఎల్జీ టీవీ కనెక్ట్ చేసినప్పుడు మీకు కాస్త ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది. అండ్ 5.1 ఛానల్ ఇది మీకు. అండ్ ఇక ఓవరాల్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం హై వాల్యూమ్, ట్రెబుల్స్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఎంతైతే రావాలో అంతే ట్రెబుల్స్ వస్తాయి. విచ్చలవిడిగా ట్రెబుల్స్ అయితే రావు, చెవులలో కూర్చుకునేటట్టుగా. అండ్ బేస్ కూడా బ్యాలెన్స్డ్ బేస్ ఉంటుంది. ఎంతైతే బేస్ రావాలో అంత బేస్ వస్తుంది. అండ్ బిగ్గర్ హాల్స్ కాస్త లెస్ అనిపించవచ్చు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ది టైం మీకు మీడియం సైజ్ హాల్స్ కానీ, స్మాల్ హాల్స్ కానీ, బెడ్రూమ్స్ కానీ సూపర్ బేస్ ఉంటుంది. సాలిడ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, థంపింగ్గా ఉంటుంది. బేస్లో మిమ్మల్ని మరీ అంత డిసప్పాయింట్ చేయదు. బ్యాలెన్స్డ్ బేస్ ఉంటుంది. ఎక్సలెంట్ వోకల్స్ ఉంటాయి, క్లియర్ వోకల్స్, ఒక సినిమాటిక్ ఎఫెక్ట్ మీకు వోకల్స్లో అర్థమవుతుంది. అండ్ మిడ్స్ కూడా చాలా సాలిడ్గా వస్తాయి. మిడ్స్లో కూడా ఎక్కడ మీకు కాంప్రమైజ్ ఉండదు. ఏ సౌండ్ ఆ సౌండ్ ఎక్కడికక్కడికి మీకు సాలిడ్ సౌండ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ సరౌండ్ ఎఫెక్ట్ కూడా మీకు చాలా బెటర్గా ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము డిఫరెంట్ సినారియోలో టెస్ట్ చేస్తాం. స్మాల్ రూమ్, మీడియం రూమ్, బిగ్గర్ హాల్స్ అని. అలా టెస్ట్ చేసినప్పుడు మాకు ఎప్పుడైతే శాటిలైట్ స్పీకర్స్ వైడర్గా పెట్టామో, చెవు దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెట్టామో, అప్పుడు మాకు ఆడియో ఎక్స్పీరియన్స్ అనేది టాప్ నాచ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ బార్. ఇందులో ఇది కాన్ అంటూ చెప్పడానికి నాకు నోరైతే రాదు. ఒకవేళ 15,000కి 17,000కి వస్తే దీన్ని మించిన సౌండ్ బార్ ఇక లేనే లేదు. అండర్ 20,000 కళ్ళు మూసుకొని దీన్ని తీసుకోవచ్చు. ఇవి బెస్ట్ సౌండ్ బార్స్ అండర్ 15,000. ఎందుకు ఎల్జీ S65TR 23,000 17,000కి వస్తున్నా, ఎందుకు 15,000 ఇంక్లూడ్ చేసావంటే, నేను ఎప్పుడు నమ్మేది ఒకటే, బెటర్ సౌండ్ క్వాలిటీ నాకు ముఖ్యం. ఒక 1,000 రూపాయలు, ఇప్పుడు 15,000 రూపాయల దాకా పెట్టాం మనం, 5,000 6,000 పెట్టట్లేదు. 15,000 దాకా వచ్చిన వాళ్ళు 2,000 దగ్గర మనం చాలా ఎక్స్పీరియన్స్ కోల్పోతున్నాం అంటే అది నా మనసు ఒప్పదు అలా. సో అందుకని నేను చెప్తున్నాను, ఎల్జీ S65TR దొరికితే అండర్ 17,000 ఆర్ 15,000 కళ్ళు మూసుకొని తీసుకోండి. అండ్ మీరు కనుక నేను చెప్పిన సౌండ్ బార్స్ ఏదైనా మీరు వాడుతున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో మీరు చాలా రివ్యూస్ చూస్తుంటారు. నెంబర్ ఆఫ్ టీవీస్, ల్యాప్టాప్స్, ఇవన్నీ అన్ని ప్రతిదీ కొని మన దగ్గర హోల్డ్ చేసి సెప్టెంబర్ వరకు ఇట్లా బిగ్గెస్ట్ వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. ఈ వీడియోస్ మీద కూడా మీ కామెంట్ ఒకటి చేయండి, దానివల్ల యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ సేల్లో మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలంటే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే, ఈ సేల్లో మీరు ఏది పర్చేస్ చేసినా, మీరు టీవీ కొనాలనుకుంటున్నారు, సౌండ్ బార్ లింక్ కింద ఉంది, మీరు ఏది కొనాలనుకోండి, మన లింక్ అది సౌండ్ బార్ లింక్ మీద క్లిక్ చేసి మీరు టీవీ కొనుక్కోండి, ఏసీ కొనుక్కోండి, ఫ్రిడ్జ్ కొనుక్కోండి. జస్ట్ మన లింక్ మీద క్లిక్ చేసి మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి. వెళ్ళినాక మీకు నచ్చింది కొనుక్కోండి. దాని ద్వారా మనకి వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారు ఫైనాన్షియల్గా. ఆ ఒక్క హెల్పే నేను మీ సేల్లో మిమ్మల్ని అడిగేది. ఎందుకు అంటే, ప్రతిదీ కొని చేసేవాడు తెలుగులో అన్నీ అట్లీస్ట్ తక్కువ మోతాదులో కాకుండా కొంచెం ఎక్కువ మోతాదులో చేసేది నేనే. అట్లని వేరే వాళ్ళు చేయట్లేదు అనట్లేదు, చేస్తున్నారు. వెల్ అండ్ గుడ్, వాళ్ళు బాగానే చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళ లింకే యూజ్ చేయండి. నా వీడియో మీకు ఎప్పటి నుంచో చూస్తూ నేనే హెల్ప్ఫుల్ అనిపిస్తే నా లింక్ యూజ్ చేయండి. బట్ అంతలోనే అయితే నేనేం తక్కువ చేయట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఒకటే క్లారిటీ వన్స్ అగైన్ చెప్తున్నాను, మీరు 2.1 కొనాలి అనుకుంటే మాత్రం బెటర్ సామ్సంగ్కి వెళ్ళండి. లేదు 5.1 కొనాలనుకుంటే మాత్రం S65TRకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఈ రెండింటికే నా మేజర్ ప్రిఫరెన్స్. రిమైనింగ్ 5,400 కానీ, జిబ్రానిక్స్ కానీ, S20R కానీ యాడెడ్ ఆప్షన్స్ 5500 దొరికితే అది కూడా మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.